భగవంతుడు శివుడి యొక్క జననం గురించి అనేక కథలు ఉన్నాయి. హిందూ మతంలోని ముగ్గురు ప్రధాన దేవతలలో శివుడు కీలక పాత్ర పోషిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ఉంటారు మరియు విష్ణువు పరిరక్షకుడుగా ఉంటారు. కానీ శివుడు నాశనకర్త. ఈ ముగ్గురు దేవతలు కలిసి ప్రకృతి నియమాలను సూచిస్తారు. అంటే ఏది సృష్టించబడుతుందో అది చివరకు నాశనం చేయబడుతుంది. ఈ ముగ్గురు దేవతల జననం ఒక గొప్ప రహస్యం. చాలా పురాణాలు బ్రహ్మదేవుడు మరియు విష్ణువును శివుడు సృష్టించారని నమ్ముతాయి. కానీ దీనికి స్పష్టమైన సాక్ష్యం లేదు. ఈ గందరగోళం మనకు మరొక ముఖ్యమైన ప్రశ్నను తెస్తుంది. భగవంతుడు శివుడు ఎలా జన్మించారు? శివుడు స్వయంభువుడని అంటే ఆయన మానవ శరీరం నుండి జన్మించలేదని చాలామంది నమ్ముతారు. ఆయన స్వయంగా సృష్టించబడ్డారు. ప్రపంచంలో ఏదీ లేకపోయినప్పుడు ఆయన ఉన్నారు మరియు అన్నీ నాశనమైన తర్వాత కూడా ఆయన ఉండగలరు. అందువల్ల ఆయనను ఆదిదేవ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ ఎవరు గొప్పవారనే విషయంలో వాదన పడ్డారని పురాణాలలో చెప్పబడింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక స్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం శిఖరం మరియు మూలం కనపడలేదు. దానితో వారు ఒకరితో ఒకరు పోటీపడి ఆ స్తంభం మొదలు మరియు చివర కనుక్కోవాలని చూశారు. బ్రహ్మదేవుడు తక్షణమే ఒక హంసగా మారి ఆకాశంలోనికి ఎగిరారు మరియు విష్ణువు వరాహ అవతారంగా మారి భూమిలోనికి చొచ్చుకుపోయారు. ఇద్దరూ చాలా కష్టపడ్డారు, కానీ ఆ స్తంభం మొదలు మరియు చివర కనుగొనలేకపోయారు. ఇద్దరూ విసిగిపోయిన తర్వాత శివుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఇది వారిని ఈ విశ్వాన్ని ఒక ఇతర సర్వోన్నత శక్తి నడుపుతుందని తెలుసుకునేలా చేసింది. ఆ స్తంభం యొక్క అనంతత్వం శివుడు ఒక ముగింపులేని సత్యం అని సూచిస్తుంది. కొన్ని పురాణాల్లో చెప్పబడిన కథల ఆధారంగా శివుడు మానవ శరీరం నుండి జన్మించలేదని, శివుని జన్మ హిరణ్యగర్భ ద్వారా జరిగిందని, తరువాత బ్రహ్మ మరియు విష్ణువు కూడా జన్మించారని తెలుస్తుంది. బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి తామర పువ్వులో జన్మించారని కూడా తెలుస్తుంది. శ్రీమద్ భాగవతంలో శివుని జన్మను ఈ విధంగా వివరించారు. కలియుగంలో మానవులపై ప్రభావం చూపే అసత్య చర్యలు, మోసాలు, నిరాశ, అహంకారం, శరీర దృష్టి లేదా తమ నిజమైన స్వరూపాన్ని మరిచిపోవడం వంటి లక్షణాలను సృష్టించడం ద్వారా బ్రహ్మదేవుడు పాపం చేశానని అనుకున్నారు. ఆ అసంతృప్తి నుండి విముక్తి పొందటానికి బ్రహ్మదేవుడు ధ్యానం చేశారు. ఆ తర్వాత తన సంతానంగా 4 మహర్షులను సృష్టించారు. వారిని సనక, సనంద, సనాతన మరియు సనత్ కుమారులు అని పిలిచారు. వీరందరూ పెళ్లి చేసుకుని విశ్వాలను సంతానంతో నింపాలని ఆదేశించారు. తండ్రి ఇచ్చిన ఆదేశాలను ఆ మహర్షులు తిరస్కరించారు. ఇది బ్రహ్మదేవునికి కోపం తెప్పించింది మరియు తన 4 తలలలోని కోపం అదుపులో ఉండలేకపోయింది. ఆ నియంత్రణ లేని కోపం నుండి అతని నుదిటి మధ్య నుండి ఎరుపు మరియు నీలం రంగుల్లో ఒక శిశువు జన్మించారు. ఆ బిడ్డ కోపంగా మరియు ఆందోళనగా అరుస్తూ ఉండేవాడు. బ్రహ్మ అతనిని రుద్ర అని పిలిచి ఈ విధంగా అన్నారు: కుమారా, నేను నీ నివాసంగా హృదయం, ఇంద్రియాలు, ప్రాణవాయువు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు తపస్సు ఈ స్థలాలను ఎంచుకున్నాను. ఈ విధంగా శివుడు జన్మించి విశ్వాల యొక్క సృష్టి మరియు నాశనం చేసే నైసర్గిక లక్షణాలను స్వీకరించారు. కొన్ని హిందూ సృష్టి కథలలో ఆదిశక్తి బ్రహ్మ, విష్ణువు మరియు శివుడిని సృష్టించారని కూడా చెబుతారు. మహాదేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండుగాక.